రూత్ ఏం చేసింది చెప్పండి, మన పాఠం పేరేం పేరు? రూత్ ఏం చేసింది, రూతుకు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చెప్తున్నాను అసలు విషయం. రూత్ ఏం చేసిందంటే నెంబర్ 1 మోయాబుని విడిచింది. ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. రూత్ ఏం చేసిందిరా తల్లి? మోయాబు విడిచింది. మోయాబు అంటే పాపముతో నిండిపోయిన ప్రాంతం. మోయాబు విగ్రహారాధనతో నిండిపోయిన ప్రాంతం. మోయాబు వావి వరసలు లేకుండా పాపం చేసే ప్రాంతం. మోయాబు గర్విష్ఠులతో నిండిపోయిన ప్రాంతం. అది భయంకరమైన ప్రాంతం. అది ఇప్పుడు రూత్ ఏం చేసిందంటే ఆ మోయాబుని విడిచింది. రూత్ అంటే ఎవరికి సాదృశ్యం చెప్పలే? మనకే సాదృశ్యం. మనమేం విడిచిపెట్టాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, పాపిష్టి అలవాట్లు విడిచిపెట్టాలి, పాపిష్టి పద్ధతులు విడిచిపెట్టాలి, పాపిష్టి స్నేహాలు విడిచిపెట్టాలి, పాపిష్టి బంధాలు విడిచిపెట్టాలి. బంధాల్లో పాపిష్టి బంధాలు ఉంటాయంటే ఉంటాయి. భార్య ఉండగా వేరొకరితో పెట్టుకునే బంధం పాపిష్టి బంధమే. భర్త ఉండగా వేరొకరితో పెట్టుకునే అక్రమ సంబంధం పాపిష్టి బంధమే. అటువంటి పాపిష్టి బంధాలు విడిచిపెట్టాలి, పాపిష్టి చూపులు విడిచిపెట్టాలి. అంటే చూడకూడనివి చూడకూడదు. పాపిష్టి మాటలు విడిచిపెట్టాలి. కొంతమంది నోరు తెరిస్తే బూతులు, అవి విడిచిపెట్టాలి. రూతు మోయాబుని విడిచింది. మనం ఏం విడిచిపెట్టాలరా తల్లి? పాపాన్ని, పాపిష్టి అలవాటుల్ని విడిచిపెట్టాలి. కొంతమంది అంటారు దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడండి, మేము ఏమి అడిగినా దేవుడు ఇస్తలేదండి, అందరూ బ్రతుకులు బాగానే ఉన్నామండి, ప్రార్థనకి వెళ్ళామండి, అయ్యో ఎన్నో చేశాం కానీ దేవుడు మాకు ఏమీ చేయలేదు అంటారు. ఎందుకు చేయలేదు? దేవుడు అంటే మాకు ప్రేమ లేదా? మాకు ప్రేమ ఉంది కానీ దేవుడే మా మీద ప్రేమ చూపిస్తలేదు, చిన్న చూపు చూశాడు, లేదా పక్కన పెట్టేశారని కొంతమంది నిరాశలో నిస్పృహలో మాటలు మాట్లాడతారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, చిన్న ఉపమానం చెప్తా. ఒక బాబు ఉన్నాడు అంటే అండి, ఆ బాబుకి బిర్యానీ అంటే ఇష్టం అంటే అండి. ఏమంటే ఇష్టం రా తల్లి? బిర్యానీ. లెగ్ పీస్ అంటే ఇష్టమంట, పాయాసం అంటే ఇష్టం. పిల్లోడు అడగక ముందే అమ్మ బిర్యానీ చేసిందంట అక్క, విన్నారా? చికెన్ పీసులు కూడా ప్రిపేర్ చేసింది, పాయాసం కూడా ప్రిపేర్ చేసింది. వింటున్నారా భక్తులారా? ఈలోపు మనోడు ఆడుకునే ఇంట్లోకి వచ్చినప్పటికీ ఇల్లంతా గుమ్మగుమ్మలో. అమ్మ నా మాట మీకు అర్థమవుతుంది వెనకాల ఉన్న వాళ్ళకి? పర్వాలేదా? ఇల్లంతా ఏంటంట? గుమ్మగుమ్మలో. ఏ గుమ్మగుమ్మలో చెప్పండి రా తల్లి? బిర్యానీ గుమ్మగుమ్మలో, లెగ్ పీస్ గుమ్మగుమ్మలో, పాయాసం గుమ్మగుమ్మలో. మనోడికి ఆశ పుట్టేసి సింక్లోకి వెళ్ళి, సెల్ఫ్ కాదు సింక్, బాగా పెట్టుకోండి, సెల్ఫ్ వేరు సింక్ వేరు. సింక్లోకి వెళ్ళి ప్లేట్ తీసి, గ్లాస్ తీసి, అమ్మా ఈ ప్లేట్లో బిర్యానీ లెగ్ పీసులు వేయమ్మా, ఈ గ్లాసులో పాయాసమే అమ్మా అని అడిగాడు. ఆ తల్లి పెడతాదా పెట్టదా? ఎందుకో? ఆడి తెచ్చింది సింక్లో ప్లేటు. సింక్లో ఈ శుభ్రంగా ఉంటాయా, నీట్గా ఉంటాయా? చెప్పండి రా తల్లి, మాట్లాడాలి మీరు. సింక్లో అపరిశుభ్రంగా ఉంటాయి, అవునా? సెల్ఫ్లో ఉన్నాయి నీట్గా ఉంటాయి. మనోడు ఎక్కడ తెచ్చాడు? సింక్లోది. అంటే సెల్ఫ్లో ప్లేట్లు లేవేమో పాపం. ఎందుకంటే ఒక అక్క ఉంటుంది, మీ ఊరు కాదులే మా ఊరు మాట చెప్తున్నాను, పొద్దున్న తిన్నది ఎప్పుడో కడుగుతుంది, రాత్రి తిన్నది ఎప్పుడో కడుగుతుంది. అమ్మా అవునంటారా కదంటారా? అక్క ఓ బెదరొచ్చాడు దగ్గరికి, అన్నయ్య నా బాధ ఏం చెప్పుకుని అన్నయ్య, శనివారం పొద్దున్న నెట్టింది పిల్లోడి క్యారేజీ, ఆడు స్కూల్కి వెళ్ళాడు వచ్చేసాడు, అది ఇంకా కడగలేదు అన్నయ్య. శనివారం అయిపోయింది, ఆదివారం పగలైపోయింది, ఆదివారం సాయంత్రం కూడా అయిపోయింది. అర్థమవుతుందా తల్లి? మళ్ళీ ఎప్పుడు కడుగుతుంది అక్క? మళ్ళీ అవసరం వచ్చినప్పుడు. మీరు కాదులే, మీ ఊరు మంచోండి, మీరు ఎప్పటికప్పుడు కడిగేస్తారా? కొంతమంది సింక్లో ఎప్పటికప్పుడు కడగరు, అక్కడే దోమలు, అక్కడే ఈగలు, అక్కడే వాసన, అవునా? ఎవరన్నా భర్త గారు వచ్చి ఏంటమ్మా ఇది శుభ్రంగా ఉంచుకోవాలి కదా అంటే ఆవిడ కోపం వచ్చేస్తుంది. అడుక్కుంటాం, ఎప్పటికైనా కడుక్కునేది మేమే కదా, ఇంకా ఎవరైనా వచ్చి కడుగుతారా అంటది ఆవిడ. ఎవరో వచ్చి కడిగేలాగుంటే నిన్ను చేసుకుంటాం ఎందుకు? అర్థమవుతుందన్న మాట. కొంతమంది సీరియస్గా చూస్తున్నారు, ఆ గ్రూప్ అనుకుంటా, సింక్ గ్రూప్ అక్క మనం. అలా కాదు తల్లి, మీ ఊరు మాట చెప్తలేదు నేను, మా ఊరు మాట చెప్తున్నాను. కొంతమందికి సింక్లోయే ఉంటాయి,
కొంతమంది ఇల్లు శుభ్రంగా ఉండదు. కొంతమంది ఇంటికి వెళ్తుంటే, పాస్టర్ గారు ఇప్పుడు వచ్చారా, ఒక్క నిమిషం ఆగండి బయట అంటారు. ఎందుకని? సోఫాలోనూ బట్టలే, కుర్చీ మీద బట్టలే, తలుపు మీద బట్టలే, ఇవన్నీ కట్టగట్టి మంచం కింద పెట్టి అప్పుడు వెల్కమ్ కమ్ కమ్ పాస్టర్ గారు అంటారు. మీరు కాదక్క, మా ఊరు మాట చెప్తున్నాను, మీరు నీట్గా ఉంటారు అండి. ఎప్పుడెప్పుడు కడుక్కోవాలా వద్దా? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలా వద్దా? అక్కడక్కడ 2-3 మొక్కలు ఏదైనా డౌట్గా కనపడుతున్నాయి. సీరియస్గా చూస్తున్నారా? మనోడు ఎక్కడ ప్లేట్ తీశాడు, నా బాటిది శుభ్రంగా ఉంటుందా? శుభ్రంగా ఉండదు. కానీ అది పట్టుకెళ్ళి పెట్టమంటే అమ్మ పెడతలేదు. ప్రేమ లేదా? బుద్ధి జ్ఞానం ఉన్న ఏ తల్లి ఆ పాడైపోయిన ప్లేట్లో, అన్క్లీన్ ప్లేట్లో పెట్టదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి ప్లేట్ కడుక్కుని రా, క్లీన్ చేసుకుని రా. ఆ తర్వాత ఒక ప్లేట్ కాదు 2 ప్లేట్లు తిను, ఒక గ్లాస్ కాదు 2 గ్లాసులు తాగు అంటాది. అలాగే సర్వ సంపదలన్నీ దేవుడు మన కోసమే. ఈ వెండి బంగారాలు అన్నీ ఎవరికి? యేసయ్య కోసమా? మరి ఇవ్వచ్చు కదా. మన హృదయం అనే పాత్ర పరిశుద్ధంగా లేదు, మన బ్రతుకు పరిశుద్ధంగా లేదు, మన చూపు, మన మాట, మన నడక పడక పరిశుద్ధంగా లేకుండా, శుభ్రంగా లేకుండా, ప్రభువా నాకు అదివ్వి, నాకు ఇదివ్వి, కుమ్మరించు, దిమ్మరించంటే నేను కుమ్మరించను, నేను దిమ్మరించను అంటాడు ఆయన. అడిగేవాళ్ళు లేరా? హృదయం శుభ్రంగా ఉంచుకోరు, బ్రతుకు శుభ్రంగా ఉంచుకోరు, మాట మారలేదు, చేత మారలేదు, నడక మారలేదు, పడక మారలేదు. కానీ దేవుని అడుగుతారు, ప్రభువా ఇవ్వి 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 అంటే దేవుడు మౌనంగా ఉంటాడు, పెట్టడం. ఒక్కసారి నీ బ్రతుకుని శుభ్రపరచుకో. నువ్వు మోయాబుని విడిచిపెట్టు. మోయాబు అంటే పాపాన్ని విడిచిపెట్టి అప్పుడు అడుగు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించిన వాటికంటే నా దేవుడు అత్యధికంగా ఇస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్.